అయితే ప్రధాని బుధవారం విదేశీ పర్యటనకు వెళ్లారు. 26న తిరుగు ప్రయాణం అవుతారు. విపక్షాల డిమాండ్ మేరకు ఆపరేషన్ సింధూర్పై చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించాలని బుధవారం రాజ్యసభ సభా వ్యవహారాల సంఘం నిర్ణయించింది. లోక్సభ బీఏసీ సోమవారమే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న దిగువ సభలో, మరుసటి రోజు ఎగువ సభలో చర్చ ప్రారంభం కానుంది. చర్చకు మోదీ సమాధానం ఇస్తారా లేదా అనేది ఇంకా తేలకపోయినా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విదేశాలకు మరోసారి స్పష్టం చేసేలా ఆయన మాట్లాడే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. చర్చ సమయంలో మోదీ పార్లమెంట్లో ఉండాలని తాము బీఏసీ సమావేశంలో డిమాండ్ చేశామని, ప్రభుత్వం దానికి భరోసా ఇచ్చిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ప్రమోద్ తివారీ తెలిపారు. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక రాజ్యసభలో బీఏసీ సమావేశం ఇదే మొదటిసారి. సో మొత్తానికైతే ఇంకా దేశంలో ఎటువంటి సమస్యలు లేవు, అంతా దేశమంతా సుభిక్షంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనకు అర్జెంటుగా ఏం కావాలంటే అక్కడ యుద్ధం ఎందుకు ఆగిందని ఇప్పుడు ఇంపార్టెంట్. అసలు మొత్తం దేశంలో రామరాజ్యం ఇంకేదో రాజ్యం వచ్చేసింది. అందరి దగ్గర డబ్బులు ఎక్కువైపోయి రోడ్ల మీద బంగారం వజ్రాలు రాసుల్లా పోసి అమ్ముతున్నారు మన దగ్గర. కాబట్టి ఇంకేమి సమస్యలు లేవు దేశవ్యాప్తంగా. మనకున్న సమస్య ఏందయ్యా అంటే ఆ యుద్ధం ఎందుకు ఆపారో తెలియాలి అర్జెంట్. కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఎవరికైతే ఉందో ఆ కూటమి మొత్తానికి అర్జెంటుగా ఇప్పుడు ఆ యుద్ధం ఎందుకు ఆగిపోయిందో తెలియాలి. దానిపైన చర్చ జరగాలి. మరి దానివల్ల దేశానికి వచ్చే ఉపయోగం ఏంటి? మరి దానివల్ల దేశానికి వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి. ఇండియా కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పండి.